అలా బూతులు మాట్లాడుకోండి, రేపు ఇంట్లో చూడాల్సింది. బాబు ఇంట్లో చూపించకే సౌండ్ తీసేసి కామెడీ చేస్తున్నాడు. అన్న నా రూమ్ ఉందిరా కామెడీగా. అనంత నువ్వు పుట్టినప్పుడే ఎంత తెలియనాడో పెరుగుతూ ఇలా అయ్యావా? పువ్వు పుట్టగానే ఎర్రిపోతుంది నాకు అనంత సామెతకి బూతులు మాట్లాడుతున్నాడు, నేను బూతులు మాట్లాడుకుంటా మంచి. నేను బూతులు మాట్లాడు. అమ్మని అమ్మ ఈ కంట్రీ ఫెలో అంతకంటే వర్స్ట్ గా మాట్లాడుతున్నా నన్నే పాయింట్ చేస్తారు. మీ గుంబల్లో వర్స్ట్ ఫెలో ఈడేనేమో అన్నట్టు. అరే బూజ్గాడు కామెంట్స్ ఏం రాయాలి చెప్పండి, అందరం కలిపి రాద్దాం. పరమ కక్కుర్తిగా బతకకుండా. అరే అరే అనంతగాడికి చెప్పు, వీడిని చెప్తున్నాడు. ఏం చెప్పాలి? అనంతగాడు ఫస్ట్ వీడియోలో చండాలంగా వరస్ట్ గా కుక్కలా నక్కలా పెంట నీచంగా పడ్డాడని కుళ్ళుబడి మేమందరం స్మార్ట్ గా పడితే తీయడం మానేసాడు. అందుకే లైట్ లేనప్పుడు ఎప్పుడు చీకటి సమయాల్లో అందరూ నల్లగా వీళ్ళలాగానే పడాలని తీస్తుంటాడు. ఆనంద్ రే కమెంట్స్ ఏం లేవు. వాడు భోజనం చేయలేదు. దేవదాసు డాస్ అంటారు కాదు, ఆకలి రాజ్యంలో అమలు పెప్పే మాట్లాడరా. కరూప్ కమ్ హియర్ రా. కరూప్ టెల్ సంథింగ్ రా. బాండ్ నువ్వు హీరోలో పడతావే. థ్యాంక్స్ చాలు. ద మ్యాన్ విత్ బిగ్ బటక్స్. ఇద్దరు పరమ కంట్రీ నా కొడుకులు. ఇద్దరు కలిసి పడుకుంటారు, కలిసి అన్ని పనులు చేస్తారు. ఎర్రం విజయ్ ఎద్దుకో, వీడే ఎర్రం విజయ్. వీడు పరమ కక్కుర్తి నీచుడు. ఆంబో ఇన్స్టిట్యూట్ స్పోర్ట్స్ సెక్రటరీ. ఇన్స్టిట్యూట్ అందరికంటే కక్కుర్తోడు వీడే. ఇంకేం చెప్పాలరా? మన ఎర్రం విజయ్ కింగ్ మేకర్. కింగ్ మేకర్ ఎర్రం విజయ్ చెప్పుకోండి. ద మ్యాన్ ఎర్రం విజయ్. ద మ్యాన్ హ్యావ్ ఎ లెమన్ జ్యూస్. నేను చూడు సూడ్ పెట్టిస్తున్నా ఇంగ్లీష్ లో. The strider boy, the lit talk boy, the strat boy, the political kingmaker, Bal Nakref, Saraswati Hostel, Jindabad! Religious gives sense. But more, okay. ఉన్నా షాపే లేదా? అరే వీడు పక్క బూజ్గాడు చెప్పుల దగ్గరికి ఇదే అడుగుతా. అరే పట్టుకోరా రాకి ఒప్పుకోవాలరా. అరే వీడియో కెమెరా ప్లీజ్. అరే క్రిప్ కొట్టకు రాదే. అరే ఇంత సూట్ కట్టరా. అరే బూజ్ ప్లీజ్. చెప్పులేదండి బూజ్ ప్లీజ్. కామ్గా నుంచి నేర్పించుకో సార్. ఎక్కువసేపు తీస్తే నువ్వే పెయిన్ అవుతావు. నుంచో ఒకసారి నేర్పించుకో. మీరు కూడా ఎంచుకోవాలి. ఫస్ట్ నువ్వే అబ్వియస్ గా నీకోసం ప్రిపేర్ చేయం కదా. ఫస్ట్ ఇస్తున్నావు అయితే నుంచో అది కాదు పీస్ఫుల్ గా నుంచుంటాడు. చెప్పుల దొంగ కాదా నేనంట. జెంట్స్కి ఏమైనా మాట్లాడు. ఓకే బట్టలు ఇప్పుడే దొంగ. కక్కుర్తి బూజ్ ఎంత దెంగి తిన్నామో అని లిస్ట్ అవుతున్నాడు చూసారా. అదే ఒక 5-6 ఐటమ్ ఏదో చూసి చేసుకుని డబ్బు తింటారు. తీసుకోవట్లే ఇక్కడ లైన్ దోశ వాడేస్తున్నప్పుడు తీరాలి. లైన్ దోశ వేస్తుంది. లోగో ఇన్ ఆర్బీజీ. It's not logo. Gandhi. Oh man, Gandhi. సరే దింపు 20 minutes లోపల దింపేస్తాం. సరే దింపే.
తమ ఆత ముండా కొడుకులు 4 ఆర్బీజీకి వచ్చారు. అందులో మొదటివాడు రాకీ, రెండోవాడు దరిద్ర పనంత్, మూడోవాడు వరస్ట్ వెండి, 4వవాడు కక్కుర్తి పరమ వరస్ట్ ముండా కొడుకులు ఇస్తున్నారు. ఇప్పుడు ఈ 4 ఫుల్గా చూద్దాం ఎలా కూర్చున్నారు. పరమ కక్కుర్తిగా టిఫిన్ ఎప్పుడొస్తుంది అని వెయిట్ చేస్తూ భోంచేయటానికే పుట్టినట్టు రెడీగా దెంగి వెయిట్ చేస్తున్నారు కక్కుర్తి ముండా కొడుకులు. నౌ లెట్స్ సీ ద నెక్స్ట్ సీన్. టిఫిన్ కుర్తిగాళ్ళు తినటం మొదలెట్టారు. ఇలా రోజు తిని ఈ 4 సంవత్సరాలు పరమ నీచంగా బలిశారు. చూడండి వీళ్ళు తినే వంటకాలు, వాళ్ళ ముఖాలు కొంచెం చూడండి. ఇంత వరస్ట్గా తినేవాళ్ళు ఐఐటీలోనే లేరు. హోల్ గుంబల్లో పరమ కక్కుర్తిగా తినేది వీళ్ళే. ఓకే, ఇది బూజ్. ఆ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ చూడండి. తిండి ఎప్పుడూ చూడనట్టుగా ఫస్ట్ టైం చూస్తున్నట్టుగా సోమాలియా వాళ్ళకి అన్నం ప్యాకెట్లు పెడితే పడే ఆనందం పడుతున్నాడు. కానీ వీడు రోజుకి 20 సార్లు అదే లెవెల్లో దెంగి తింటాడు. అందుకే అంత లావుగా బలంగా ఉన్నాడు. ఎన్ని ఆడుతున్న ప్లేట్లే. నాకు